జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ నియోజకవర్గంలోని చింతరేవుల గ్రామ చౌరస్తాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రైతులు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ మొదలు కావడం దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయడం శుభసూచకమని, దాంతో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతుల కుటుంబాలలో సంతోషాలను నింపారని అన్నారు. ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేశారు, కానీ రేవంత్ రెడ్డి హయాంలో 2 లక్షల రుణమాఫీ చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయమని కొనియాడారు. గొప్ప శుభదినం తొలి ఏకాదశి సందర్భంగా రైతాంగ చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ కావడం యావత్ దేశంలోనే ఒక శుభదినం. రైతులకి, వ్యవసాయదారులకి, వ్యవసాయ కుటుంబాల్లో ఈరోజు తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తుంది. అంటే భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో రకాల ప్రభుత్వాలు వచ్చి ఎన్నో రకాలుగా రైతుల సంక్షేమం కొరకు పాటుపడినారు. ఇది ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయే విధంగా 2 లక్షల రుణమాఫీ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చేయడం చాలా అదృష్టం. రైతుల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడు ఎప్పుడైనా కానీ రైతుల పక్షాన నిలబడతారు. రైతుల పక్షాన వాళ్ళు కూడా రైతులు ఎప్పుడు కూడా అండగా నిలబడతారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు చాలా మంది చెప్పినారు, చాలా రకాలుగా చెప్పినారు. ఒక ధైర్యంగా అడుగు ముందుకేసి చెప్పిన మాట ప్రకారం ఈరోజు మన రైతు రుణమాఫీ ప్రక్రియ స్టార్ట్ కావడం అదృష్టంగా భావిస్తాం. మన తెలంగాణ ప్రజలు, రైతులు, అదే గద్వాల నియోజకవర్గము, అదేవిధంగా జోగులాంబ జిల్లా నియోజకవర్గ 2 తాలూకాలు అంటే జిల్లా రైతాంగం పూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.